మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లను పట్టాభిపురం, నగరపాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ చేయాలని కోరారు. మరోవైపు అంబటిపై పీటీ వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అంబటి రాంబాబును ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు పట్టాభిపురం, నగరపాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ చేయాలని కోరారు. మరోవైపు అంబటిపై పీటీ వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అంబటి రాంబాబును ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కేసులు నమోదైన పరంపరలో ఈ రోజు మాత్రం పట్టాపురం పోలీసులు పీటీ వారెంట్ మీద రాజమండ్రి నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఏదైతుందో 12 గంటలకి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే నల్లపాడు పోలీసులు సీఎం చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యల కేసులో కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి నల్లపాడు పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇది కూడా విచారణ కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వాలి అని కోరుతూ మాత్రం పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయవాదులు ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే కస్టడీ పిటిషన్ లో ఒకళ్ళు బెయిల్ వేస్తే ఒకళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ బెయిల్ కోరుతూ మాట అంటే కస్టడీకి ఇవ్వాలని వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే వీళ్ళు బెయిల్ ఇవ్వాలని వీళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ విధంగా చూసుకున్నట్లయితే హైకోర్టులో చూసుకున్నట్లయితే మాత్రం క్వాష్ పిటిషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 కేసులు కూడా నమోదైన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ కొట్టివేయాలని చెప్పి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినారు. నగరంపాలెం, పట్టాపురం పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ లో కూడా పలు కేసులు నమోదయ్యి వాటిని కూడా క్వాష్ చేయాలని కోరుతూ కూడా హైకోర్టుకు వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా కేసులతోటి ఉక్కిరి బిక్కిరవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఈ మాత్రం ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయింది. పీటీ వారెంట్ మీద ఇప్పటికే రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పటికీ కస్టడీకి ఇవ్వాలని దాదాపు నల్లపాడు పోలీసులు వేశారు కాబట్టి కస్టడీకి ఇస్తారా, లేదంటే మాత్రం బెయిల్ దాఖలు చేశారు కాబట్టి బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి నెలకొంది. వైసీపీలో కూడా ఒక అంతర్మదనం నెలకొందని చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏ విధంగా కొనసాగుతుంది, వాదనలు విన్న తర్వాత ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ మాత్రం కస్టడీకి ఇస్తే మాత్రం దాదాపు 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీని మీద కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక వైపు నుంచి వాదనలు కూడా వినిపిస్తుందంటే ఇంకా లోతైన విచారణ చేయాలి. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి వెనక ఎవరైనా ఉన్నారా, ఎవరైనా అతనికి ఉసుకొల్పారా అని చెప్పేసి దీని మీద కూడా విచారణ లోతుగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి కూడా న్యాయవాదులు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే తన ఏజ్ దృష్ట్యా తనకు మాత్రం బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటన్నింటినీ కూలక్షుణ్ణంగా పరిశీలనలో తీసుకుని అతనికి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు కూడా వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం వైపు నుంచి బెయిల్ వస్తుందా లేదంటే కస్టడీకి తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం హైకోర్టు తరపు నుంచి కూడా ఒకవైపు నుంచి కూడా క్వాష్ పిటిషన్ కూడా ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి నెలకొంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ వీరస్వామి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.